కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాల్లో స్పష్టత లేదన్నారు ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పినా అసెంబ్లీలో చర్చ ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. మోటార్లకు మీటర్లు పెడుతున్నాయని బీజేపీపై ఆరోపణలు చేయడం మానుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హెచ్చరించారు నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. వాస్తవాలు శ్వేతపత్రంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఏ విషయాలతో స్కాములు జరిగిందో శ్వేతపత్రంలో ఎక్కడ కూడా స్పష్టంగా ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేయలేదు. వాస్తవం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది. ఎన్నికల సమయంలో కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం చర్చ ప్రచారంలో విపరీతంగా జరిగింది. 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ప్రభుత్వం చర్చ ఎందుకు పెట్టలేదు? నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే కేంద్ర ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేదు, మేము ఎన్నిసార్లు కూడా మేము సమయం అడిగినా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు మాకు సమయం ఇస్తలేదు, మా దగ్గర బోలెడు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పిండ్రు. మరి వాస్తవంగా మీ దగ్గర బోలెడు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పినటువంటి మీరు ఈ 3వ శాసనసభలో అతిపెద్ద స్కామ్గా భావిస్తున్నటువంటి ఈ ఇరిగేషన్ విషయం మీద ఎందుకు చర్చ జరపలేదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలా. నిన్న మొన్న జరిగిన వైట్ షీట్, మొన్న ఫైనాన్స్ మీద, నిన్న పవర్ మీద బీఆర్ఎస్ ప్రభుత్వము ఖజానా ఖాళీ అయిందని గత సంవత్సరం నుండి అందరికీ తెలిసిన విషయం ఇది. ఎందుకంటే సరి అయిన సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని కాంగ్రెస్ కూడా తెలుసు. సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు దాంట్లో. ముఖ్యంగా ఈ ఛార్జ్ షీట్ ఉద్దేశం ఏంటిది అంటే, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 2 అమలు చేసినా అని చెప్తా ఉన్నారు. ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఉందో, మీరు మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టిండ్రు. దాంట్లో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తాను కూడా చేర్చబడ్డది. దాంతోపాటు 2,500 రూపాయలు ప్రతి మహిళకు మీరు పెన్షన్ ఇస్తాను కూడా చెప్పిండ్రు. అయితే ఇది మహాలక్ష్మి స్కీమ్ మీరు పూర్తిగా అమలు చేయనట్లే. మరి మీరు 100 రోజులు ఆల్రెడీ 15 రోజులు గడిచిపోయింది అనుకుంటా. మీరు మిగతా 4 గ్యారంటీలు ఏదైతే మహిళలకు ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు, 4,000 రూపాయల పెన్షను, రైతులకు ఒకే దఫా 2 లక్షల రుణమాఫీ, ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, మరి నిన్న మొన్న జరిగిన ఫైనాన్స్ స్టేటస్ చూపెట్టి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా ఆ స్కీములు మీరు చెప్పిన సమయంలో అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వము ఒక చిప్ప ఇచ్చిపోయింది. ఆ చిప్పని ఎలా చూపించాలి, సినిమా స్కోప్లో చూపించాలా అంటే ప్రజల్ని ఒక మానసికంగా ప్రిపేర్ చేస్తున్నారు. ఇది ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, మిగతా అందరూ చాలామందికి ఈ విషయం తెలుసు. గత ప్రభుత్వము ఒక మాజీ ముఖ్యమంత్రి తుగ్లక్ పరిపాలన చేసిన ముఖ్యమంత్రి గారు తెలంగాణని కోలుకొని తప్ప భవిష్యత్ తరాలని సుమారు నిన్న 2 దాంట్లో భద్రాద్రి, యాదాద్రి దాంట్లోనే అంటే ఎటువంటి టెక్నాలజీ, అవుట్డేటెడ్ టెక్నాలజీ, ఎలా అయితే మనం స్క్రాప్లో పడేసి టెక్నాలజీతో తీసుకొని భద్రాద్రిలో 3,500 కోట్లు ఎక్స్ట్రా, మళ్ళీ అది ఈరోజు పనికిరాదు. రెండోది యాదాద్రిలో సుమారు 10,000 కోట్లు, మళ్ళీ 30 సంవత్సరాల వరకు ఎవ్రీ ఇయర్ 800 crores ఫర్ కోల్, 24,000 కోట్లు. అంటే మొత్తం అందరికి అన్నీ తెలుసు. ఈరోజు దగాపడ్డదంతా తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువత. దయచేసి ఈ ఆటలన్నీ కట్టిపెట్టండి.